ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములు. దేవుడు సకల ఆశీర్వాదాలతో మీ కుటుంబాలను దేవుడు దీవించాలని, ఇంకా మీ జీవితాలను దేవుడు ఆత్మీయంగా ఆయన పరిధిలోకి తీసుకెళ్ళాలని, ఆయన కృపలో మీరు భద్రపరచబడాలి, ఆయన సన్నిధిలో మీరు ఉండాలని మేము ఆశిస్తున్నాం. దేవుని బిడ్డలారి ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలందరూ దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని చేత దీవించబడాలి, దేవుని చేతిలో మీరు వాడబడాలి, దేవుని చేతిలో మీరు బలమైన వాడిగల ఖడ్గమలు ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఎందరైతే ఈ వాగ్దానం రిసీవ్ చేస్తున్న వారి జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకారి నూతన సంవత్సరాలు జరిగించబోతున్నాడు. మనం ఎందుకంటే 2024లో అడుగుపెట్టిన కాంచి ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చిన దేవుడు విడిపించుకుంటూ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఆయనకి ఏమి ఇచ్చినా మనం హృదయం తీర్చుకోలేము. కాబట్టి ప్రతి దినము మనల్ని పురికొలుపుతూ, ప్రతి దినము ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ, ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడుతూ, ప్రతి దినము మనల్ని పురికొలుపుతున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మనం ఎక్కడ దిగజారిపోతాం, ఎక్కడ పడిపోకుండా దేవుడు పట్టుకుంటూ మనల్ని ప్రతి దినం నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలపు వాగ్దానం అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగాని నమ్ముచున్నాం. మన కొరకు దేవుడు ఈ దినం ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పిల్లలు నీ ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఆమేన్. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులెత్తి ఆయన తట్టు ఎత్తుము. ఆమేన్. ఏందంట దేవుడు ఏమంటాడు? నీవు లేచి రేయి మొదటి జామున దేవుడి సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించాలంట. ఎవరి నిమిత్తం కుమ్మరించాలంటే నీ పిల్లల నిమిత్తం కుమ్మరించాలి, నీ భర్త నిమిత్తం కుమ్మరించాలి, నీకున్న ఆర్థిక పోరాటాల నిమిత్తం కుమ్మరించాలి, నశించిపోతున్న ఆత్మల కొరకును దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించిన నువ్వు లేచి రేయి మొదటి జామున ఆయన తట్టు చేతులైతే ప్రార్థించమంటుండు. ఈ దినము నీ కొరకే కాదు, ఈ రోజు మా కొరకు కూడా దేవుడు ఈ వాగ్దానం మాట్లాడుతుంది. మనం ఏం చేయాలంటే లేచి రేయి మొదటి జామున ఆయన తట్టు చేతులెత్తి ఎప్పుడైతే మనం మొర పెడతామో అప్పుడు ఆయన కృప చేత వల్ల బలపరుస్తారంట. మనకొస్తున్న నిరుకులను విడిపిస్తారంట, మనకొస్తున్న శోధనలను విడిపిస్తారంట. మనం ఎప్పుడైతే నశించిపోతున్న ఆత్మల కొరకు, ఎందుకంటే మనం రక్షింపబడ్డాం, మన పిల్లలు కూడా రక్షింపబడాలని, మన పిల్లలకు వస్తున్న శోధన నుంచి విడిపించబడాలని, మనకొస్తున్న ఆటంకాల నుంచి విడిపించబడాలని, ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వారు కూడా నశించిపోకూడదు. దేవునితో తిరగాలంటే రేయి మొదటి జామునంటే మనం లేచి దేవుని తట్టు మన హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించినట్టే మన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించడం. కన్నీటి ప్రార్థన దాటుకొని వెళ్ళే దేవుడు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన అన్నా చేసిందో అన్నా ప్రార్థన దాటుకొని పోలేదు. కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే ఆగర్ చేసిందో ఆగర్ ప్రార్థన కూడా దేవుడు దాటుకొని పోలేదు. ఎందుకంటే అన్నా చేసిన ప్రార్థన దేవుడు తన గర్భఫలం ఇచ్చిండు. అన్నా నీళ్లు కుమ్మరించినాడు తన సన్నిధిలో. ఎప్పుడైతే కుమ్మరించిందో అప్పుడే ఆమె గర్భం తెరబడింది, ఆమె ఆశీర్వదించబడింది. ఈరోజు అన్న కూడా తనకి కావాల్సిన తన కుమారుడు చనిపోతాడేమని ఆమె దేవుని తట్టెత్తి నీళ్లు కుమ్మరించడం తన హృదయం కుమ్మరించింది. దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమె జనాంగాన్ని గొప్పగా ఆశీర్వదించిండు దేవుడు. ఎందుకంటే ఈరోజు నీవు కూడా నీ హృదయాన్ని తెరిచి నీళ్లు కుమ్మరించండి. వేకువజామున లేచి దేవుని తట్టు నీ హృదయాన్ని కుమ్మరించినట్టయితే దేవుడు నీకేది కావాలో, నీకేది ఆగిపోయిందో, ఏది జరగట్లేదు అనుకున్నావు అది జరిగించి దేవుడు నీకు గొప్ప అభివృద్ధిని చేయబోతున్నాడు. ఎవరైతే ఈ దినము ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో ఎన్ని తిరిగి చూడుకోకుండా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకంటే చెయ్యి ఎప్పుడైతే ఎత్తుతావో అప్పుడే బంధకాలు తెగిపోతాయి, కాడివాని మేకులు కూడా తెగిపోతాయి, అప్పుడే నీకున్న ప్రతి కట్లు తెగిపోతాయి. కాబట్టి నువ్వు చేతులు ఎత్తి, ఎందుకంటే నీ ప్రార్థన దాటుకుని వెళ్ళే దేవుడు కాదు. ఎప్పుడైతే కుంటి భిక్షగాడు ఎప్పుడైతే అందరూ జనాన్ని దాటుకొని పోతున్నప్పుడు ఎప్పుడైతే దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అని కేకలు వేసిండో అప్పుడే దాన్ని ఎక్కడికో వెళ్ళిన వ్యక్తి తిరిగి మరలొచ్చి నీకేమి కావాలని నాకు చూపు కావాలన్నాడు. ఎందుకంటే ఈ దినము నీవు కూడా ఏది కావాలో నువ్వు కేక పెట్టు, ఏది కావాలో నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పి నువ్వు చేతులైతే ప్రార్థన చేస్తే నీళ్లు కుమ్మరించిన నీ హృదయాన్ని కుమ్మరిస్తే దేవుడు అంటే అద్భుతాలు చేస్తాడు. నువ్వు ఎందుకంటే ఆయనకు కళ్ళు లేకున్నా ఆయన దేవుడు శబ్దాన్ని విన్నాడు. దేవుడి అడుగుల శబ్దాన్ని
గుర్తుపెట్టి ఈయనైతే నాకు కార్యం చేయగాని ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో అప్పుడు ఆయన జీవితంలో అద్భుతం జరిగింది కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఒక్కసారి దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను దాటుకొని వెళ్ళమాకని నువ్వు ప్రార్థన చేసి నీ చేతులు ప్రభు తట్టు తిరిగితే నీ కుటుంబం మార్చబడుతుంది, నీ పిల్లలు మార్చబడతారు, నీ భర్త మార్చబడతారు. ఇంకా నీకు ఏది కావాలో, నీకు సంతానం అందితే నీకు ఉద్యోగం వస్తుంది. నీవు దేవుని తట్టు చేతులు ఎత్తిన దేవుని హృదయాన్ని అంగీకరించడానికి మనకి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వార్తను ఉంటే ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దీర్ఘకాల రోగాలు యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. నీ సన్నిధి ఇప్పుడు బిడ్డల పైకి దిగును గాక. వారు లేచి రోయి మొదటి జాము నీ చేతుల తట్టు వారి పిల్లల నిమిత్తం కుటుంబ నిమిత్తం చేతులు ఎత్తి నీ సహాయం చేయమని ఆయా బిడ్డల్ని ఆశీర్వదించి దీవించమని నీ కృప చేత బలపరచబడుతున్నాను తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎందరైతే వేదంతో దుఃఖముతో తండ్రి ఆయా వారి కుటుంబాల ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారు వారి జీవితంలో కూడా మీరు అద్భుతం జరిగించమని అయా నీ సన్నిధి ఉంచమని పరిశుద్ధాత్మ తండ్రి అయా నీ కృప చేత ప్రతి బిడ్డను మీరు బలపరిచి దీవించి ఆశీర్వాది మేలులతో నింపమని పరిశుద్ధాత్మ తండ్రి అయా నువ్వు నమ్మదగిన వాడు ప్రభా. నీ కొందనాలు ఆయా బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వాది పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకుని బిడ్డలు దీవించండి, శుభకార్యాలు చేసుకున్న వారిని దీవించండి, వివాహాలు కాని వారి జీవితంలో అద్భుతం జరిగించండి ప్రభా. నీ కొందనాలు ఆయా ఒంటరి మహిళల జీవితంలో కృప చూపింది ఆయా రూతు వల్ల ప్రభు వారు తండ్రి సన్నిధిలో ఉండి సహాయం చేయండి. సన్నిధిని తండ్రి ఆయా వారి కప్పి భద్రపరచమని ఈ దినం మీ వాగ్దానం చేస్తే వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని నీ నామానికే మహిమ తెచ్చుకొని చడ్డ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాగ్దానం చేస్తున్న దేవుని బిడ్డలారా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆ లైకే మమ్మల్ని ముందుకు నడిపించింది కనుక ఖచ్చితంగా చూస్తున్న వారు లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.